ఎవరో లేనట్టున్నారు. అదే కదా మనకి కావాలి. పోదాం. అమ్మా, ఇలాంటప్పుడే అడుగు ఆచి తూచి వెయ్యాలి. అమ్మా, గొర్రెపెట్లు అందరూ చర్చికి వెళ్ళినట్లున్నారు. ఇప్పుడు ఎంచక్క మన పని మనం చేసుకోవచ్చు. యేసు బిడ్డలు ఏరి ఎంత బాగుంది. అక్కడ ఏదో ఉన్నట్లుంది. ఏంటిది? ఏంటి సౌండ్? భయమో ఫ్లాష్ అక్క. దొంగ, అమ్మో దొంగ, ఎలా తప్పించుకోవాలి? ఎవరైనా ఉన్నారా? రండి. దొంగ లేదువా? ఇంట్లో ఎవరు లేనప్పుడు వస్తారా? దొంగ సచ్చినోడా. లేకపోతే గట్టిగా రావాలా? దొంగ కాకపోతే శాంటావా? మంచి నేను శాంటా. యు మీన్ గిఫ్ట్లు ఇచ్చే శాంటా క్లాస్? దీనమ్మ. అదే ఆ శాంటనే, గిఫ్ట్లు ఇచ్చే శాంటనే. అమ్మా, జరండి చచ్చిపోతుంది. ప్రభువా, మీరు చూడ్డానికి అలా లేరే. మరి ఎలా ఉండాలి? అంటే రెడ్ డ్రెస్, వైట్ బియర్డ్, క్యాప్, జింకలు, గిఫ్ట్స్ ఇవన్నీ ఉండాలి కదా. ఇన్ని ఉండాలా? అది శాంటా క్లాస్ అలానే ఉంటాడు. మరి మీరు? నేను శాంటా వాళ్ళ కొడుకు కూతురు కోడలి యొక్క కొడుకుకి అల్లుడిని, వరుసకి మనవడిని అవుతా. మనవడా? మా తాత ఒంట్లో పోలేదు, అందుకే నేను వచ్చాను. మరి గిఫ్ట్స్? ఇప్పుడు నీకు గిఫ్ట్సే కదా కావాలి. ఇది పై ఇంటోడితే, ఇది కింద ఇంటోడితే, ఇది పక్కింటోడితే, ఇది వెనకింటోడితే, ఇది మళ్ళీ కింద ఇంటోడితే. మరి మా ఇంటివి? అదే సిద్ధమైన లోపే నువ్వు తగలట్లు. హా? అదే అది తీసుకొచ్చి పెడదామనే లోపే నువ్వు వచ్చేసావు అంటున్నావు. ఓ అవును, నువ్వు అందరితో పాటు చర్చికి వెళ్ళాలి కదా, మరి నువ్వేం వెళ్ళలేదు? స్టమక్ అప్సెట్ గా ఉందని ఉండిపోయా. బెంగి తిని ఏమన్నారు? ఏం లేదు. అవును, నా గిఫ్ట్స్ ఎక్కడా? ఇది ఒకటి ఉంది కదా, ఎక్కడ పెట్టి ఉంటుంది? ఇది దొంగ ఉంది. శాంటా గారు. అదే చూస్తున్నా, అక్కడెక్కడ రాసి పెట్టి ఉంటావు కదా. నేనేమీ రాయలేదే. అయినా శాంటాకి తెలియాలి కదా. నేనేమైనా యేసు ప్రభు నా ప్రభు? అయ్యో, అంటే శాంటాకి తెలీదా? తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో వచ్చేసారు తప్పించుకోవాలి. ఐడియా. పోనీ ఒక పని చేద్దామా? ఈసారి నేను నీకు బ్లెస్సింగ్స్ ఇస్తా, నెక్స్ట్ టైం బాగా రాసుకో, అప్పుడు తీసుకొస్తా. బాయ్. శాంటా గారు. అమ్మా, మళ్ళీ పిలిచింది. ఎలానో వచ్చారు కదా, నిన్న విష్ లిస్ట్ చెప్తాను, రేపు వచ్చినప్పుడు తెచ్చేయండి. దీనికి వరుసగా 10 రోజులు మోషన్స్ అయిపోయి వేస్తండ్రి. శాంటా గారు. చెప్పు, నీ కోరికలేమే? అంటే కొంచెం పెద్ద లిస్ట్ ఉంది, మీరు కూర్చుంటే నేను చెప్తాను. దీన్ని ఆపేదానికి కూడా ఎవరు లేరు. నాకు సావే ఈరోజు. అనవసరంగా ఇంటికి వచ్చాను. చీదీనమ్మా బతుకు. మీరు తాగడానికి ఏమైనా తేవాలా? నువ్వు బేక కోరికలు చెప్పవే తల్లి, నేను వెళ్ళాలి. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అంటే నేను వేరేంటికి కూడా వెళ్ళాలి కదా, అందుకే కొంచెం ఫాస్ట్ కుదిరేవా ప్లీజ్? రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. సర్లే, కమాన్ చెప్పు. నాకు ఇన్స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ కావాలి. ఇన్స్టాలో 1 మిలియన్? ఏమన్నా? 1 మిలియన్ ఫాలోవర్స్. ఎందుకు? ఫేమస్ అవుదామని. అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఫేమస్ అయ్యారు, వాళ్ళందరికి ఇన్స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, నేను కూడా వాళ్ళలా ఫేమస్ అవుదామని. వాళ్ళందరూ అయ్యారని నువ్వు అవ్వాలనుకుంటున్నావా? ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటా, నువ్వు నిబ్బి అవ్వాలనుకున్నావు. ప్రభువా, చీనా బతుకు చెడ. ఏమన్నారు? ఏం లేదు. నెక్స్ట్. నాకు 6 అబ్బాయిలు కావాలి. 6 అబ్బాయి? అంతమంది ఎందుకు రబ్బుచ్చే? అంటే ఒకరితో ఫ్లర్టేషన్షిప్ లో ఉంటా, ఇద్దరితో సిచ్యువేషన్షిప్ లో ఉంటా, ముగ్గురితో రిలేషన్షిప్ లో ఉంటా. ఇలా అయితే మా అబ్బాయిలంతా హైసీలో ఉంటాం. ఇది ఇంకా బేసిక్కే. అదే మా ఫ్రెండ్స్ అయితే ఒకరితో బెంచింగ్ అని, ఇంకొకరితో ఫ్లర్టేషన్షిప్ అని, అలా 10 మందిని మెయింటైన్ చేస్తున్నారు. ఓహో, మా అబ్బాయిలందరూ సన్యాసం తీసుకునేంత వరకు ఈ ఉద్యమం ఆగదంటావు. నెక్స్ట్.
అది రాస్తారు కదా. ఇంకా ఇంకానా? విష్ కాదు, లైఫ్లో ఏమవ్వాలని ఒక చిన్న క్లారిటీ కావాలి. ఇది కావాలి చెప్పు. డాక్టరా, ఇంజనీరా? చిచి అవేం కాదు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలా, లేకపోతే బిజినెస్ పెట్టాలా, లేకపోతే మోడలింగ్ ట్రై చేయాలా, లేకపోతే హీరోయిన్గా ట్రై చేయమంటారా? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి, ఆనంద బాష్పాలా? నీకు అలా అర్థమైందా? రక్త కన్నీరే. నేను మీ ఇంట్లో సామాన్లు బెంగుతాను వస్తే నువ్వు నన్ను బెంగుతా. ఇక లాభం లేదు. ఇక్కడ ఎలా అయినా చిక్కేయాలి. అవసరమైతే నేనే పోలీసులు ఫోన్ చేసి దొరికిపోతా. దీని దగ్గర మాత్రం అనుకో. శాంత చాలు గారు. చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ఏంటి విషెస్. నేను వస్తా. మళ్ళీ ఎప్పుడొస్తారు? దొంగతనమైన మానేసంగా దేంటి మాత్రాన్ని అంటే లిస్ట్ కొంచెం పెద్దగా ఉంది కదా, కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నువ్వు ఏసేనా ప్రియుడు అంటూ పాటలు పాడుకో. అమ్మా, మళ్ళీ అలా ఎందుకు? మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అమ్మో, ఇలా వెళ్తే కన్ఫామ్గా నాకు చావే. అంటే కింద జింకలను పార్క్ చేశాను, నేను ఆగే వెళ్తా. అమ్మా, అయ్యో, శాంటా గారు గిఫ్ట్స్ అన్నీ మర్చిపోయారే. ఇదేంటి పక్కింటి రాహుల్ గారి ఫోన్లో ఉంది? అంటే నిజంగానే దొంగ? అవునే ఎరుగుర్రే.